తాజాగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నేత పాసర్ల ప్రసాద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయన టీడీపీ టికెట్ను ఆశించారు. బలమైన కాపు సామాజిక వర్గం నాయకుడు. గత 20 సంవత్సరాలుగా స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఆర్థికంగా బలమైన నాయకుడు కూడా. టికెట్ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ టీడీపీ హైకమాండ్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబుకు టికెట్ కేటాయించింది. దీంతో ఆయన పార్టీ రాజీనామా చేశారు. ఇండిపెండెంట్గా పోటీ చేయాలని భావించారు. కానీ ఏదైనా పార్టీ తరపున అయితే బాగుంటుందని అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం రావడంతో ఆ పార్టీలో చేరారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేరున్నారు. అదే జరిగితే తెలుగుదేశం పార్టీ ఓట్లకు భారీగా గండిపడనుంది. అయితే ఒక పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు, పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన స్థానాల్లో చాలా మంది టీడీపీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే షర్మిల రూపంలో కాంగ్రెస్ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ సైతం యాక్టివ్ అవుతోంది. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే టీడీపీలో బలమైన నేతలు కాంగ్రెస్ వైపు వస్తే ఎన్నికల్లో కూటమి అభ్యర్థి గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడం వైసీపీకి నష్టమని భావించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సైతం నష్టమని తెలియడంతో ఆ పార్టీలో ఆందోళన నెలకొంది.